రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో హెచ్పీ పెట్రోల్ బంక్లో కనకదుర్గ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీనారాయణ పెట్రోల్ పోసుకుని వెళ్తుండగా వెనుక ఉన్న ఏసీపీ కొడుకు బైక్ ను లక్ష్మీనారాయణ బండి తగిలింది. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరగడంతో బైక్ తాళం తీసుకుని నీ సంగతి చెబుతానంటూ నాన్న ఏసీపీ అరుణ్ కుమార్ కు ఫోన్ చేసి పిలిపించాడు. దీంతో ఏసీపీ అరుణ్ కుమార్ హడావుడిగా పెట్రోల్ బంకుకు పోలీస్ స్టిక్కర్ తో ఉన్న స్కార్పియో వాహనంలో వస్తూనే లక్ష్మీనారాయణతో పాటు అడ్డుగా వచ్చిన వ్యక్తి గల్లా పట్టుకుని ఇష్టారాజ్యంగా బూతులు తిడుతూ పోలీస్ వాహనం ఎక్కించే ప్రయత్నం చేయగా అక్కడ ప్రజలు ఎదురు తిరిగి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆక్టోపస్ ఏసీపీ అరుణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల సాక్షిగా పోలీస్ అధికారులు సామాన్యులపై ప్రతాపం చూపిస్తే తమకు రక్షణ ఎక్కడా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మాచర్ల రాజు. ఈయన లక్ష్మీనారాయణ గౌడ్, మా ఇంటి పక్కన ఉంటాడు, మా నైబరు. మార్నింగ్ 8:30కి ఏమైందంటే హాస్పిటల్కి వెళ్ళడానికి పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసుకోవడానికి వెహికల్ ఆపిండు. ఆపిన తర్వాత పెట్రోల్ పోసుకున్న తర్వాత వెహికల్ తీసేటప్పుడు పక్కన ఉన్న బండికి ఈయన సైలెన్సర్ జస్ట్ ఆనింది, తగిలింది. అంతలోనే అబ్బాయి నా బండికి తగిలిస్తామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెహికల్ తాళంతో లాగేసుకున్నాడు. ఈయన ఇంటి పక్కన ఉంటాడు కాబట్టి నాకు ఫోన్ చేసి నేను వెళ్ళినా, ఈయన హాస్పిటల్కి వెళ్ళాలి బాబు, తాళం చేయి అర్జెంట్ ఇవి అంటే నేను ఇయ్యను అని చెప్పి మా డాడీ వస్తుందని చెప్పి ఆగండి మీ పని చేస్తాడని చెప్పి అన్నాడు. అంతలోపలే ఎవరు అరుణ్ కుమార్ అంట పోలీస్ స్టిక్కర్ ఉంది వెహికల్కి, స్కార్పియోకి, దాంట్లో వస్తే మా ఇద్దరిని గల్లా పట్టుకొని కదండి బట్టలు లాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మిమ్మల్ని చంపేస్తా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీని, బేగంపేటలో ఏసీపీని, మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి ఇష్టం వచ్చి లాక్కొని జీబులో ఎక్కించడానికి ప్రయత్నం చేసిండు. అంతలోని పెట్రోల్ పంప్ వాళ్ళు ఉన్నారు, ఆగండి అని చెప్పి ఆపడంతో వెళ్ళిపోయాడు. అంతలోనే మేము అంతలోపే మేడిపల్లి పిఎస్కి రావడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయండి. పోలీసులు ఇట్లా జనాల మీద దౌర్జన్యం చేస్తే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఇట్లా ఉంటుంది. మేము ఎవరు చెప్పుకోవాలి? పిఎస్ కూడా రావడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించారు, కంప్లైంట్ తీసుకున్నారు. సిఐ గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడి మళ్ళీ పిలుస్తానని చెప్పారు. దయచేసి మాకు న్యాయం చేయండి. పోలీసులు ఇట్లా దౌర్జన్యం చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలి? మాకు మేడిపల్లి పిఎస్లో మాత్రం సానుకూలంగా స్పందించారు, మీకు న్యాయం జరుగుతుంది బాబా అని చెప్పారు. అంతలోపల మేము వీళ్ళకి రిపోర్టర్లకి చెప్పడం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయండి. ఈయన పేషెంట్ పొరపాటు ఏమైనా అయితే ఎవరు రౌడీలా రక్షక పట్టులా వీళ్ళ సిపిని మిమ్మల్ని చంపేస్తాను, ఇక్కడే ఉండండి. చెంగిచెర్ల భారత్ గ్యాస్ కంపెనీ ముందు ఉన్నటువంటి హెచ్పీ పెట్రోల్ పంపులో అక్కడ కూడా సీసీటీవీలు ఉన్నాయి. మన ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము అక్కడ పోయి ఎంక్వైరీ చేసి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు దయచేసి న్యాయం చేయండి. నా పేరు రాజు అండి, ఈయన పేరు లక్ష్మీనారాయణ గౌడ్. మొత్తం చెప్పాలన్నా? చెప్పాలి అన్న. పొద్దున 10 నిమిషాలు తక్కువ 9 గంటలకు నేను హాస్పిటల్కి పోతున్నాను, యశోద హాస్పిటల్కు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. జూన్ 26న హాస్పిటల్ పోయినా, మొన్న వచ్చిన మళ్ళీ హాస్పిటల్లో చెకప్ పోతున్నా. పెట్రోల్ పంప్ పోయినా, పెట్రోల్ వేసుకోనికి చెంగచెర్ల పంప్ కాడ ఆయన భారత్ గ్యాస్ అపోజిట్లో కొంచెం బండి బైక్ ఏమైంది కొంచెం బెండ్ అయ్యి తాకింది, ఆనింది అంతే. ఆయన ఆపింది, నేను ఆపిన, ఆనింది. ఆ బాబు ఆ పిల్లగాడు తాకినందుకు ఎట తాకిస్తున్నావు అన్నాడు. అంటే అరే బాబు చూడలేదు బాబు అని చెప్పిన. అయినా ఏం లేదు, ఎందుకంటే నా బండి తాళం చేయి గుంజుకుని హాస్పిటల్ పోవాలని చెప్పినా కూడా ఏం లేదు. పక్కపడి పెట్రోల్ పోస్తూ ఉన్నారు కూడా, వాళ్ళు కూడా పోనీ